హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు స్పెషల్ వంటకం వేడి అన్నంతో కలిపి తింటే ఆ ముద్ద రుచికి మాటలే రావు. అమ్మ వంటల రుచి మర్చిపోలేము అంటారు కదా. ఈ చేపల కూర చేస్తే మీకు అదే అనిపిస్తుంది. చేపల కూర అంటే అందరికీ ఇష్టమే. ఈరోజు మన స్టైల్లో హోమ్లీ ఫిష్ కర్రీ చేసేద్దాం. ఒక ప్యాన్లో 2 గరిటెల నూనెను వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సగం స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటీలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటీలు వేగేలోపు చిన్న మిక్సీ జార్ తీసుకుని 10 లేదా 15 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 5-6 ఇలాచీలు వేసుకోవాలి. 2 లేదా 3 స్టార్ పూలు వేసుకోవాలి. కొన్ని పట్టా ముక్కలు వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లవంగాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని కూరలో వేసుకోవాలి. మనం వేసుకున్న పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నూనె ఈ విధంగా పైకి తేలాక మనము ఉప్పు పసుపు వేసి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి గరిటెతో చాలా స్లోగా 2 వైపులా చేప ముక్కలను నెమ్మదిగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మసాలాలన్నీ బాగా పట్టేలాగా 15 నిమిషాల పాటు చేప ముక్కలను నూనెలో వేయించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా నూనె పైకి తేలాక చేప ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. ఒక మూత పెట్టుకొని చేప ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో డెలిషియస్గా మరియు సింపుల్గా అయిపోయే చేపల కూర తయారైపోయింది. ఈ సండే ఈ స్పెషల్ చేపల కూర రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. తిన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడుతారు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరియు లైక్ చేయండి. అలాగే త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ రెసిపీస్ వండారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.